గౌరవ శాసనసభ్యులు పెద్దలు శ్రీ ముతాని సత్యనారాయణ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు పెద్దలు శ్రీ నిమ్మల రామానాయుడు గారు, తణుకు శాసనసభ్యులు శ్రీ రాధాకృష్ణ గారు, అధికారులు, రైతాంగ సోదరులందరికీ పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నారు. ఈరోజు తణుకులో కానీ మీ గ్రామం కానీ చాలా ప్రాంతాలన్నీ కూడా చూశాం. చాలా బాధ ఆవేదన కలుగుతుంది. రైతులు వ్యవసాయాలు పెట్టి పెట్టుబడి పెట్టి సర్వం పెట్టిన తర్వాత ఈరోజు వరదలకి మొత్తం పంటంతా నష్టపోవడం చాలా బాధాకరం. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, ప్రభుత్వాలు సరిగా నిర్ణయాలు చేయకపోవడం వల్ల రైతుకి ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈరోజు ఈ ముంపంతకి కారణం ఏవైతే కాలువలు ఉన్నాయో ఈ కాలువలన్నీ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కనీసమైనటువంటి మెయింటైన్ చేయకపోవడం వల్ల చిన్న వర్షం పడినా సరే మొత్తం నీరంతా పొలాల్లోకి వచ్చి, ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే బాధలు, గత 5-6 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి వచ్చి రైతులు తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతున్నారు. మీకు ప్రభుత్వం తరఫున స్పష్టంగా మాటిస్తున్నాం. మీకు జిల్లాకు చెందినటువంటి వ్యక్తే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ కాలువల మీద మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పూర్తి అవగాహన ఉంది. దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపవలసినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఏదైతే ఈ కాలువ సిస్టమ్స్ ఉన్నాయో ఈ రైతులో ఎంత వరద వచ్చినా మీకు నష్టం లేకుండా చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా మీకు సహకరిస్తుందని చెప్పి స్పష్టంగా మీ అందరికీ మాటిస్తున్నాం. గోస్తా నదిని కానీ ఈరోజు ఏ కాలువ ఇది డిఎల్వి కెనాల్ కానీ ఇవన్నీ తప్పనిసరిగా మోడరైజేషన్ చేసి ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి దానికి శాశ్వత పరిష్కారం చూపిస్తాం. రెండవది, పంట పెట్టి 4 రోజులు దాటింది, మొత్తం నష్టపోయారు. ముఖ్యమంత్రి గారు మీరు స్వయానా వెళ్ళండి, మొత్తం పరిశీలన చేయండి, రైతులతో సంప్రదించండి, మనం మళ్ళీ వాళ్ళకి ఏ విధంగా సహాయపడగలం, మళ్ళీ వాళ్ళకి వ్యవసాయం చేసుకోవడానికి మనం ఏ సహకారం అందిస్తే బాగుంటుందని మాకు ఆదేశాలు ఇవ్వడం వల్ల మేము వచ్చాం. తప్పనిసరిగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం. ఏమైనా తక్కువ రోజుల్లో పండే విత్తనాలు మీకు ఫ్రీగా ఇస్తే ఉపయోగపడుతుందా, ఎంతవరకు పెట్టుబడి పెట్టారు, ఆ పెట్టుబడికి ఏమైనా సహాయం చేస్తే బాగుంటుందా, ఈ విషయాలన్నీ కూడా మేము చర్చించి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి మీ అందరికీ ఒకటే మాట ఇస్తున్నాం. గత ప్రభుత్వం లాగా ఎప్పుడు కూడా మీకు ఇటువంటి వరదలు వచ్చి పంటలు నష్టపోయినా ముంపులు వచ్చినా ఎప్పుడు ఒక్క ప్రజాప్రతినిధి కూడా మీ దగ్గరికి వచ్చిన దాఖలాలే. మొట్టమొదటిసారి మనం అందరం కొత్త ప్రభుత్వాన్ని తెచ్చిన తర్వాత అధికార యంత్రాంగాన్ని ఎలక్ట్ చేశాం. నిరంతరం వాళ్ళు మీ దగ్గర ఉన్నారు, మీ కష్టాలన్నీ తెలుసుకున్నారు. నేను కూడా 2-3 రోజుల ముందే రావాలి, కానీ గత 5 రోజులు శాసనసభ సమావేశాలు ఉండటం వల్ల రాలేకపోయాం. నిన్నటితో సమావేశాలు అయ్యాయి. ఈరోజు మొత్తం పోలవరం నుంచి అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నాం. తొందరగా మీకు సరైనటువంటి న్యాయం చేస్తామని, దీంతో పాటుగా మీ కాలువలన్నీ గోస్తా నదిని కానీ మళ్ళీ మోడరైజేషన్ చేసి శాశ్వతంగా ఒక పరిష్కారం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ
చేస్తూ మీరు ఎటువంటి ధైర్యాన్ని కోల్పోకుండా మీరు ధైర్యంగా ఉండండి. చాలా మంది కౌలు రైతులు ఉన్నారు, వారి గురించి గత ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోలేదు. ఈసారి కౌలు రైతుల గురించి కూడా మేము శ్రద్ధ పెట్టాం. ప్రతి కౌలు రైతుకి న్యాయం చేయడానికి ఒక ప్రణాళిక వేసుకొని ముందుకెళ్తున్నాం. గతంలో 2014-19 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కౌలు రైతులకి కార్డులు ఇచ్చి అన్ని రకాలుగా ఉపయోగం చేశాం. ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఆ చట్టాన్ని మార్చేసింది. ఎవరైనా రైతు సంతకం పెడితే తప్ప కౌలు రైతుకి కార్డు ఇచ్చే పరిస్థితి లేదు. దీనివల్ల ఏ రైతు ముందుకు రావడం లేదు. దానివల్ల కౌలు రైతుకి తీరినటువంటి అన్యాయం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాం. వీలైనంత తొందరగా గత ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ జీవోను రద్దు చేసి 2016లో ఏదైతే జీవో ఉందో మళ్ళీ కౌలు రైతులకి అదే జీవోను వర్తింపజేసి గ్రామ సభలు పెట్టి బీఆర్ఓలోనే సైన్ చేయించి సంతకం పెట్టి కార్డు ఇచ్చే విధంగా కౌలు రైతులకు కూడా ఆదుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఇది మీ ప్రభుత్వం, రైతు ప్రభుత్వం. అయితే చాలా కష్టాలు ఉన్నాయి, మీకు తెలియకపోవచ్చు. అధికారం వచ్చింది కదా, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కదా, మనం చేయొచ్చని 45 రోజులు అయింది. మాకు ఇంకొక పని లేదు. మా శాఖలన్నీ మేము సమీక్షలు చేస్తున్నాం. ఏ శాఖలో చూసినా అప్పు తప్ప ఇంకొకటి లేదు. రాష్ట్రంలో 10-12 లక్షల కోట్లు అప్పు చేశారు. 1,50,000 కోట్లు పనులు చేసిన వారికి బిల్లులు ఇవ్వలేదు. కాంట్రాక్టర్లకు కానీ ప్రభుత్వానికి సప్లై చేసినటువంటి సప్లైర్స్ కానీ ఎవరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒక పైసా కూడా ఇవ్వలేదు. ఎంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అంటే ధాన్యం కొన్నారు 1,600 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టెళ్ళారు. నాకు విపరీతంగా ఫోన్లు, సార్ ధాన్యం అమ్మాం డబ్బు రావడం లేదంటే ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి నాబార్డు నుంచి 1000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి మీ అందరికీ డబ్బులు వేసాం. ఇంకా 600 కోట్లు మీకు ఇవ్వాలి. అది కూడా ఒక 5-6 రోజుల్లోనే అది కూడా మీ బ్యాంకులో మొత్తం రైతాంగానికి తీరినటువంటి అన్యాయం చేశారు. కోలుకోలేనటువంటి దెబ్బతీశారు. అలాగని చెప్పి మనం భయపడిపోకూడదు. అలాగని చెప్పి మనం ఎక్కడ ఇబ్బంది పడకూడదు. ధైర్యంగా ఉండండి. ఒక మంచి ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం. అటు కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుంటాం, ఇటు ఏవైతే వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమయ్యాయో వ్యవస్థలన్నీ మళ్ళీ గాడిలో పెడతాం. కష్టపడి పనిచేస్తాం. మళ్ళీ ఆర్థికంగా మళ్ళీ రాష్ట్రాన్ని బలోపేతం చేసి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఎన్డీఏ ప్రభుత్వం మీద రాష్ట్రంలో ప్రధానికి ఇచ్చారు. మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీకు సంతోషపడే విధంగా మంచి పరిపాలన అందిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, మీ గ్రామం వచ్చినప్పుడు ఇవన్నీ చూసి చాలా బాధ, ఆవేదన కలుగుతుంది. ఏది ఏమైనా మనం ఏమి చేయలేం. ఇప్పుడు ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని మరి ఎవరైతే రిలీఫ్ మంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు, కలెక్టర్ గారు, ప్రధాని గారు, ఎమ్మెల్యే గారు అందరం కలిసి సమిష్టిగా మీకు సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ